ఫస్ట్ మనము డెస్క్టాప్ మీద క్రోమ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే క్రోమ్ ఓపెన్ అయిన తర్వాత మనం గూగుల్లో పైథాన్ అని టైప్ చేయొచ్చు, పైథాన్ డౌన్లోడ్ అని టైప్ చేయొచ్చు, లేకుంటే పైథాన్ ఐడియలీ డౌన్లోడ్ అని చేయండి. వచ్చిన లింక్స్లో ఫస్ట్ మనకు అఫీషియల్ సైట్ లింక్ వస్తుంది, python.org. డౌన్లోడ్ పైథాన్ మీద క్లిక్ చేయండి. వచ్చిన తర్వాత లేటెస్ట్ వర్షన్ చూస్తుంది, 3.11.2 వర్షన్ చూస్తుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అవుతుంది. లేదు మనకి విండోస్, మ్యాక్ ఓఎస్, వేరే వర్షన్స్, వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ కావాలనుకుంటే దాని మీద క్లిక్ చేయండి. విండోస్లో వేరే వర్షన్స్ కావాలనుకుంటే అక్కడ వేరే అదర్స్ మీద క్లిక్ చేస్తే మనకు పాత వర్షన్స్ కూడా వస్తాయి, 3.10.10, 3.11.2. కానీ కొన్ని వర్షన్స్ విండోస్ 7 లేదా అంతకంటే ముందు వర్షన్స్లో పనిచేయవు. ఇక్కడ ఆప్షన్స్ ఇస్తుంది, విండోస్ ఎమిడబుల్ ప్యాకేజ్, 32 బిట్, 62 బిట్, విండోస్ ఇన్స్టాలర్. ఈ ఎమిడబుల్ ప్యాకేజెస్ ఏంటంటే దాంట్లో మనం డౌన్లోడ్ చేసిన తర్వాత మనం ఇన్స్టాల్ చేసింది కదా, దాన్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అట్లా కాకుండా మనం విండోస్ ఇన్స్టాల్ మీద ఒకవేళ మన ఆపరేటింగ్ సిస్టమ్ 64 బిట్ అయితే 64 బిట్ డౌన్లోడ్ చేసుకోవాలి, 32 బిట్ అయితే 32 బిట్ మీద క్లిక్ చేయాలి. ఒక డౌన్లోడ్ విండోస్ ఇన్స్టాల్ 32 బిట్ ఆర్ 64 బిట్. మనకి లేటెస్ట్ వర్షన్ అవసరం ఉంటే డౌన్లోడ్ పైథాన్ 3.11.2. అప్పుడు మీరు డౌన్లోడ్ చేసే టైంకి ఏదైతే లేటెస్ట్ వర్షన్ ఉంటుందో అది డౌన్లోడ్ అవుతుంది. ఇది క్రోమ్లో కింద కనిపిస్తుంది, డౌన్లోడ్ అవుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ టైం, కొంచెం టైం తీసుకొని డౌన్లోడ్ అవుతుంది. మన ఇంటర్నెట్ స్పీడ్ బట్టి అది కూడా. డౌన్లోడ్ అయిన తర్వాత అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇట్ విల్ ఓపెన్ ఏ విండో ఓపెన్ అవుతుంది. ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేయండి. కింద యాడ్ python.ext టు పాత్ మీద క్లిక్ చేయండి, సో దట్ ఆ పాత్ మీకు అనేది యాడ్ అవుతుంది. మనం ఎక్కడైనా కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి పైథాన్ మైనస్ వర్షన్ అని కొట్టినప్పుడు ఆ పాత్ రావాలి కాబట్టి ఐకాన్ చెక్ చేయండి. ఇక్కడ సో ఈ అక్కడ క్లిక్ చేసిన తర్వాత పైథాన్ 3.11.2 స్టాండర్డ్ సూట్, టెస్ట్ సూట్, ఇవన్నీ దాంట్లో ఉన్న మాడ్యూల్స్ అవన్నీ ఇన్స్టాల్ అవుతాయి. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. కొంచెం టైం ఆగాలి, అది ఇన్స్టాలేషన్ అవుతుంది. సెటప్ వాస్ సక్సెస్ఫుల్ అన్నప్పుడు క్లోజ్ చేసేయండి. సో ఇది చాలా సింపుల్. దిస్ ఈజ్ అ సింపుల్ స్టెప్, డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్. సో యూ విల్ సీ, మీకు ప్రోగ్రామ్ రాయాలనుకుంటే విండోస్లోకి వెళ్ళి స్టార్ట్లోకి వెళ్ళి ఐడియల్లీ పైథాన్ 3.11 మనం ఏదైతే వర్షన్ రాస్తామో పైథాన్ 3.11 అని కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ విండో ఓపెన్ అయిన తర్వాత ఫైల్, న్యూ ఫైల్కి వెళ్ళి ఇక్కడ మీరు ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. ప్రింట్ ఒక శాంపుల్ కోడ్ రాద్దాము. ప్రింట్ పారెన్సిస్ ఇవ్వాలి, పారెన్సిస్ మధ్యలో డబుల్ కొటేషన్స్ ఇవ్వాలి. ఆ డబుల్ కొటేషన్స్లో యూ హ్యావ్ టు రైట్ సమ్ స్ట్రింగ్, ఏదైతే మీరు టెక్స్ట్ కనపడాలనుకుంటున్నారో అవుట్పుట్ లాగా. ఇన్స్టాలింగ్ పైథాన్ ఐడియలీ అని టైప్ చేయండి. చేసిన తర్వాత దాన్ని సేవ్ చేయాలి. ఫస్ట్ సేవ్ యాజ్
ఆర్ సేవ్ చేసిన అక్కడ మీరు ఏదైతే ఫైల్ ఇవ్వాలనుకుంటే ఆ ఫైల్ నేమ్ ఇవ్వండి. పైథాన్ టెస్ట్ కానీ పైథాన్ ఐడియల్లీ ని నేమ్ ఇచ్చి ఏదన్నా మీ ఇష్టం, అది ఏదైనా ఇవ్వచ్చు. సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత దాన్ని రన్ చేయాలి. రన్ మాడ్యూల్ లేదా కీబోర్డ్ మీద F5 క్లిక్ చేస్తే మీకు అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్స్టాలింగ్ పైథాన్ ఐడియల్లీ అనేది అవుట్పుట్ వచ్చింది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.